హనుమాన్ మూవీ రీసెంట్ గా 300 కోట్లు వసూలు చేసింది. అయితే టాలీవుడ్ లో 300 కోట్లు పైగా వసూలు చేసిన సినిమాలు 8 ఉన్నాయి. ఇందులో 5 సినిమాలు మన ప్రభాస్ గారివే. ఫస్ట్ వన్ బాహుబలి పార్ట్ 1, సెకండ్ వన్ బాహుబలి పార్ట్ 2, థర్డ్ వన్ సాహో, ఫోర్త్ వన్ ఆదిపురుష్ అండ్ ఫిఫ్త్ వన్ రీసెంట్ గా రిలీజ్ అయిన సలార్ మూవీ. అయితే రిమైనింగ్ 3లో ఫస్ట్ వన్ అల్లు అర్జున్ పుష్ప, సెకండ్ వన్ రామ్ చరణ్ ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్, ఇంకా థర్డ్ వన్ రీసెంట్ గా రిలీజ్ అయిన హనుమాన్ మూవీ. పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ రిలీజ్ డేట్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఈ మూవీ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుందని మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ రిలీజ్ డేట్ స్పెషల్ ఏంటంటే సరిగ్గా 11 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ అత్తానింటి దారే సినిమా రిలీజ్ అయ్యి టాలీవుడ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ రిలీజ్ డేట్ ని మూవీ మేకర్స్ ఫిక్స్ చేయడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎలా అంటే కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ నుంచి అయితే ఎటువంటి అప్డేట్స్ రావడం లేదు. బికాస్ ఈ మూవీ పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వలేదు కాబట్టి. కానీ ఈ మూవీలో శంకర్ మార్క్ కనిపిస్తుందని, ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే అనేలా ఉంటాయని, మెయిన్ గా చూసుకుంటే శంకర్ డైరెక్ట్ చేసిన ప్రతి సినిమాలో కూడా సాంగ్స్ లో ఉండే విజువల్స్ అయితే వేరే లెవెల్ అనే చెప్పొచ్చు. అయితే ఈ సినిమా యొక్క విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో అనేది తెలియాలంటే నెక్స్ట్ వచ్చే అప్డేట్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈగల్ మూవీకి అయితే ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. రివ్యూ ఇచ్చింది ఎవరో కాదు, మన మాస్ మహారాజ్ రవితేజ గారే. ఈగల్ మూవీ చూసిన తర్వాత రవితేజ గారు ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అంటూ చెప్పారు. ఈ వీడియోను మూవీ మేకర్స్ అఫీషియల్ గా రిలీజ్ చేశారు. హనుమాన్ మూవీ ఓటీటీలో రీసెంట్ గా ఒక సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ ఇండియాలోనే అత్యధికంగా వీక్షించిన మూవీగా నెట్ఫ్లిక్స్ లో టాప్ ప్లేస్ లో నిల్చుని సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ సంస్థ అఫీషియల్ గా పోస్టర్ అయితే రిలీజ్ చేసింది. ఇంకా నాన్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ కేటగిరీలో నెట్ఫ్లిక్స్ యొక్క గ్లోబల్ చార్ట్ ర్యాంకింగ్ లో 3వ స్థానంలో నిలిచింది. థ్రిల్లర్ స్క్వేర్ మూవీని మార్చ్ 29న రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేసేశారు. అయితే ఈ సినిమా నుండి ఫిబ్రవరి 7న ఒక స్నీక్ పీక్ వీడియోని రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసేశారు. అయితే ఈ మూవీ పోస్టర్ లో టైటిల్ కింద తమన్ పేరు కూడా ఉంది. రాజమౌళి తీస్తున్న SSMB 29 మూవీ అయితే ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ మూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను రాజమౌళి అండ్ వాళ్ళ టీం అయితే ప్రారంభించిందట. అయితే ఈ సినిమా గురించి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. జక్కన్న దగ్గర చాలా ఏళ్లుగా పనిచేస్తున్న కేకే సెంథిల్ కుమార్ ప్లేస్ లో PS వినోద్ ని తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే కేకే సెంథిల్ కుమార్ మాత్రం ఆయనతోనే ఎన్నాళ్ళుగా వర్క్ చేశారు. అయితే SSMB 29 కి మాత్రం ఆయన తీసుకోవట్లేదనే వార్త అయితే ఒకటి వినిపిస్తుంది. అయితే ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. రీసెంట్ గా సంక్రాంతి ఆల్ టైమ్ రికార్డ్స్ ని క్రియేట్ చేసిన మన హనుమాన్ మూవీ ఇప్పుడైతే 300 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ సినిమా 25 రోజుల్లోనే 300 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ సినిమా మార్చి 2వ వారంలో ఓటీటీలోకి రానుందని తెలుస్తుంది.